హలో ఫ్రెండ్స్, మా మిస్సెస్ను ఈరోజు భయపెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా భయపెడతాను, ఏ విధంగా చేస్తాను అనేది చూడండి. లాస్ట్ దాకా చూడండి, మంచిగా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, దాదా ఏం చెప్తాను బాబా, ఏం చెప్తాను కూర్చో. అయిపోయింది, దీపం ముట్టించాను. మరి ఆ శుక్రవారం కాదే, మంచిగా మంచిగా ధ్యానం చేయి. కాసేపు ఒక 10 నిమిషాలు ఇవ్వాలి. మంచి రోజు 10 నిమిషాలు ధ్యానం చేయి. ఒక 10 నిమిషాలు నేను 10 నిమిషాలు అయినాక నేను ఇట్లా అంట, అప్పుడు తెరువు. సరేనా? మంచిగా ధ్యానం మంచిగా చేయాలి. మంచిగా గట్లా కాదు, కొంచెం కూర్చో. సకల ముక్కలు పెట్టుకో. సకల ముక్కలు వెనుకవుతారు, వెనుకవుతారు, వెనుక మంచిగా సకల ముక్కలు పెట్టుకో. మంచిగా సకల ముక్కలు పెట్టుకొని మంచిగా ఇవాళ ఒకరోజు మంచిగా, ఇవాళ మంచి రోజు శుక్రవారం కదా, మంచిగా ఇట్లా ధ్యానం చేసుకొని మంచి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవద్దు, నేను చెప్పేదాకా కళ్ళు తెరవద్దు. ఒక 2 నిమిషాలన్నా ఖచ్చితంగా చేయాలి. మంచిగా కళ్ళు మూసుకో. మంచిగా కళ్ళు మూసుకొని వేరే ఏ ఆలోచన లేకుండా మంచిగా ధ్యానం చేయాలి. చెయ్యి మంచిగా. ఇక నేను ఇట్లా అనేదాకా నువ్వు తెరవద్దు, ఇట్లా అంటేనే తెరవాలి. మళ్ళా నేను ఇగో ఇట్లా ఇట్లా అంట, అప్పుడు ఆ ధ్యానం అయిపోయినట్టు. అదివారి దాకా ధ్యానం చేయి. మధ్యలో కళ్ళు తెరవద్దు, అర్థమైందా? మరి కళ్ళు తెరిచేవు, మరి మళ్ళా కోపం వస్తుంది, దేవతలకు కోపం వస్తుంది. మళ్ళీ మంచిగా కావాలంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి. ఇట్లా పెట్టుకొని చెయ్యి. ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా చేయాలి. అట్లా కాదు, అది మొక్కుడు అవుతుంది, ఇది ధ్యానం అవుతుంది. కళ్ళు మూసుకో. మంచిగా దూరం దూరం ఇట్లా ఇట్లా పెట్టుకొని చేయాలి. మంచి కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోవాలి. ఒక్క నిమిషం మంచిగా కళ్ళు మూసి తెరవద్దు. మళ్ళీ కళ్ళు తెరితే మరి భంగం అవుతుంది. మరి చెప్తాను నేను, మధ్యలో మళ్ళీ భంగం చేసావు. చెయ్యి మంచిగా ధ్యానం చెయ్యి, తెరవద్దు. తెరవద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. అది ఉరికింది కాదే, అది ఎటుపోయిందే? అది ఉరికేది కాదే. నువ్వు కళ్ళు తెరవకంటే మధ్యలో తెరుతుంది. ఏం లాభం చెప్పింది? గత మధ్యలో కళ్ళు తెరుతారు ఎవరన్నా? నువ్వు కాదు, మంచిగా ధ్యానం చేయమంటే కథలు చేస్తానా నువ్వు? పట్టుకో 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 పట్టుకో. అరే నీవు కాదు, మంచిగా ధ్యానం చేయి, మంచిగా కూర్చోమంటే అరే ఏ కథ గిట్లా చేస్తా రానివ్వాలి. సగంలో మంచిగా ధ్యానం చేయాలి. నువ్వు కట్ల చేయద్దు, తప్పు తప్పు కట్ల ధ్యానం చేసేటప్పుడు మంచిగా ధ్యానం చేయాలి. కానీ ఏది
కూర్చో కూర్చో గడ్డ పోతాను ఏమన్నా ఇక్కడ కూర్చో ఏమన్నదా ఇక్కడ కూర్చో అరే ఏమన్నా వెయ్యదా అని ఇక్కడ కూర్చో వెయ్యా అంటే ఇక మరి మొత్తం గుమ్మరిస్తా మరి ఇక కూర్చుంటావా లేదా మరి మొత్తం మీలేస్తా మరి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఈ కాదే కొరుకుతాయా అన్న ఇవి అన్న కొరుకుతాయా అన్న పట్టుకో చెయ్యి పట్టుకోవే అరే ఇదే కదరు ఆయన ఇదే కదరు చెయ్యి పట్టుకో అట్లా పట్టుకోవే అరే 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 గివి అరే అరే పోతే మళ్ళీ కూడా ఎట్లా అవన్నీ దొరికాయి పట్టుకో ఆ మూల కొట్టి ఈ మూల కొట్టి పోతుంది అరే నువ్వు అది ఇస్తాయి నేను ఇది విసిరేస్తా నువ్వు అది ఇస్తాయి నేను ఇవి విసిరేస్తా మరి పక్క పెట్టి ఏమైతుంది ఇవి అట్టే కాదు ఎందుకు కాదు ఏదో పాము పిల్లలు ఆనే ఎందుకు కాదు అరే తేలి పిల్లలు ఆనే అన్న ఒకసారి పట్టుకో అట్లా గీత పట్టుకో అరే అట్లా పట్టుకో గీత పట్టుకో చేర పెడతా చేర అరే 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 వీటికి భయపడుతానే మరి మొత్తం కదా మీద గీడ పెడతావు చూడు అట్లే చూడు గీడ పెడతా ఇగో ఏమంటుంది ఇట్లా చిన్న గోర్లతో ఎదురు ఇష్టపెట్టు అవి కట్టేసే ఉన్నాయి కొండ్లు కట్టేసే ఉన్నాయి ఏం కాదు ఏమైతుంది కొండ్లు కట్టేసే ఉన్నాయి ఇగో ఇగో కొండ్లు కట్టేసి ఉన్నాయి ఇగో వీటికి దారాలతో కట్టేసిందిలే ఇగో దారాలతో కట్టేసిందంటే ఓ కథ చేస్తాను ఇక కాదు అసలు ఇగో కట్టేసి చూసినావా దారం ఉన్నదా లేదా అరకి చూడే దారం కూర్చో పోతే మన ఏం దొరికాయి అది పోయి అలా దొరుకుతాయి ఇలా దొరుకుతాయి ఇది తింటావా మంచిగా తింటావా అనుకోని మంచిగా తినచ్చు నువ్వు తింటావా ఇష్టమేనా తినవా అక్కడ తినలే మంచిగా చిన్నప్పుడు మంచిగా తెత్తా అంటే మంచిగా తినలే ఇవేమంటారు అట్టే కాదు తేలేనికాయ ఇది ఎందుకాయనే తేలేనికాయనే అక్కడ చూడు నేను పట్టుకుంటలేనా ఎదురు ఎత్త పట్టుకుంటా చూడిగా ఎత్త పట్టుకుంటా గట్టిగా పట్టుకుంటాను కింద పడితే అది మెల్లగా తప్పించుకోవాలి ప్రయత్నం చేస్తానే తప్పించుకోవాలన్నా ప్రయత్నం చేస్తానే చూసావా పట్టుకో అట్లా పట్టుకోవడానికి అవుతుంది మరి ఇంకోసారి నన్ను కొడతావా ఎప్పటికి కొడతావా నన్ను కొడతావా ఇక కొట్టాను వెయ్యగాని ఇక కొడతావు కానీ నన్ను ఎప్పటికి కొడతాను కదా చెప్పబింకలు కొడతాను కదా నువ్వు అది పోయి అది ఇటు పోయి ఇది అటుపోతా పోయి అది ఇటు పోయే అరే ఇదే కథలు ఏం గట్ల భయపడతానే ఇదేం కథ ఇంకా వాడికి భయపడతారు ఎందుకు భయపడతారా మళ్ళా ఆవిడ నీ సంగతి చెప్తావు ఎటువంటి అంటే కొడతావు కదా నన్ను మళ్ళా రాపోయా